పాట పాడినా కూడా నేరమే. కనీసం నాకు తెలిసి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా సంవత్సరం నాది కూడా 50 years అయిపోయింది. నేను ఎన్నడూ కూడా చూడలేదు. తెలంగాణ సమైక్యాంధ్ర నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని మనము పాటలు పాడినప్పటి సందర్భం కూడా చూసినాం. కానీ ఒక నియంత అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారానైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆ ప్రభుత్వాల ఏర్పాటు కారణమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా దండెయ్యకుండా అరెస్టులు చేసినటువంటి ఒక నియంతను చూసిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రయత్నం చేయాలి. మేము కూడా అనుకుంటా ఉన్నాం, నీకే కాదు ఉపాయం మాకు కూడా ఉంటుంది. నువ్వు పాట వాడనీయకపోవచ్చు, మాట్లాడనీయకపోవచ్చు, కానీ సెల్ ఫోన్లు అయితే నీ అయ్యే జాగిరి కాదు కదా, చేతులలో ఉన్న సెల్ ఫోన్లు. ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి చెప్పాలనుకున్నది చెప్తాం. పాట ద్వారా అయితే పాట ద్వారా, మాట ద్వారా అయితే మాట ద్వారా, కళారూపాల ద్వారా అయితే కళారూపాల ద్వారా, షార్ట్ ఫిలిం కానీ ఇందాక మా సీనన్న అంటా ఉన్నాడు, పాలమూరు మా సీనన్న, ఇక గిట్ల కాదు ఒక సినిమాని తీసి బలగంలాగా ఊర్లో ఉత్తగా వేద్దాం పాయిగా చూసుకుందాం అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత సీనన్న కూడా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో భాగంగా ఈ చిన్న ప్రయత్నం ఇది నమ్మి నానపోస్తే పుచ్చిబూరలు అయినా కాలేదని రేపు జనం తేల్చుకుంటారు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నానికి సహకరించినటువంటి నా మిత్రులందరికీ, చాలామంది మిత్రులు సహకరించారు, చాలామంది సలహాలు ఇచ్చారు. మా కర్ణత సార్తో ఒక 15 రోజులు మాకు లొల్లి అయింది. వాస్తవంగా నా పేరు వేరే ఉండేదాన్ని, కానీ మళ్ళా మా రామన్న సూచన మేరకు, కర్ణప్రభాకర్ సూచన మేరకు, చొమురుగు రాజు సూచన మేరకు పాట అది కొంచెం టైటిల్ కూడా మార్చుకుని, టైటిల్ నాది కాదు, టైటిల్ రామన్న పెట్టింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2-3 దానిలో మా దేశపతి కూడా చాలాసేపు చర్చ దీని మీద మాట్లాడుకున్నాం. ఈ ప్రయత్నాన్ని మొదటి ప్రయత్నంగా చిన్న ఏమైనా ఉంటే కూడా మీ సలహాలు కూడా నేను మళ్ళీ స్వీకరిస్తా. ప్రతి నెలకు 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరిగినది. దీనికి ఒక మాట చెప్పగానే తెలంగాణ భవన్ నుంచి మాకు పూర్తి సంపూర్ణ సహకారాలు అందించినటువంటి అన్నక్ చంద్రశేఖర్ అన్న కావచ్చు, వాళ్ళ కార్యాలయ సిబ్బందులు కావచ్చు, దీనికి అన్ని విధాలు సహకరించినటువంటి మిత్రులందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు